తెలుగులో చాలా సైన్స్ ఫిక్షన్స్ మూవీస్ వచ్చాయి. ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ 1991లో వచ్చింది. ఆ సినిమా ఏది, దానిని ఎవరు తీశారు, అందులో ఏ సైన్స్ కాన్సెప్ట్ ఉంది, ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. తెలుగులో వచ్చిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369. ఇది సైన్స్లోని టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్తో ఉంటుంది. ఒక సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్లో హీరోయిన్ ప్రయాణించి గతంలోని రాజుల కాలంకు వెళ్ళడం, ఆ కాలంలో అక్కడ ప్రజల జీవితం, ఆ కాలం నాటి పరిస్థితులను చూడడం, తర్వాత మళ్ళీ అదే టైం మిషన్లో ప్రయాణించి భవిష్యత్తుకు వెళ్ళడం, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది చూడడం జరుగుతుంది. సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో హీరో బాలకృష్ణ గారు ఈ సినిమాలో నటించారు. అప్పట్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా ఈ ఆదిత్య 369. టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ను తెలుగు వారికి పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చిన బెస్ట్ సినిమాలు ఏవి, నిజంగా టైం ట్రావెల్ సాధ్యమవుతుందా, ఒకవేళ గతంను మార్చితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.